ఒమన్ తీర ప్రాంతంలో అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటన దేశంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ దాడులపై విచారం వ్యక్తం చేయకపోగా భారత్ను ఉద్దేశించి అమెరికా హెచ్చరికలు జారీ చేయడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక విధేయుడైన సేవకుడిలా అమెరికా ఆదేశాలను పాటిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ముగ్గురు భారత నావికులు మృతి చెందిన ఘటనపై విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేసి నిరసన తెలిపారు. హర్మూజ్ జలసంధిలో తమ నిబంధనలను ఉల్లంఘించిన ఇరాన్ చమురు తరలించేందుకు ప్రయత్నించినా సహించబోమని రూబియో జయశంకర్ చెప్పారు. ఈ పరిణామాలపై రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ముగ్గురు భారతీయుల మరణానికి కారణమైన అమెరికా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని మండిపడ్డారు. పైగా ఆదేశాలు జారీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వభౌమాధికారం ఉన్న ఏ దేశమైనా ఇలాంటి భాషను సహిస్తుందా అని ప్రశ్నించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం విధేయుడైన సేవకుడిలా అమెరికా ఆదేశాలను పాటిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. రాజీ పడ్డ వ్యక్తి భారత గౌరవాన్ని కాపాడలేరని మోదీని ఉద్దేశిస్తూ విమర్శించారు.